భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి కొత్త సువర్ణ అధ్యాయనం మొదలైందని గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రజలంతా చంద్రబాబు నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. భీమిలి కూటమి అభ్యర్థిగా తనను ప్రకటించినప్పుడు అనూహ్య స్పందన వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. 2019లో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజా వేదికను కూల్చివేశారని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమానికి పునాది వేసింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. మంచి జరిగిందని నమ్మితేనే ఓటు వేయమని చెప్పే జగన్ 900 హామీలు ఇచ్చారని అందులో 85% అమలు చేయలేదని ఆరోపించారు గంటా శ్రీనివాసరావు. భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త సువర్ణాధ్యాయం. ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చరంగతం పాడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పాలి, మళ్ళీ రాష్ట్రానికి పూర్వభావం రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో మరి డెవలప్మెంట్స్ అని మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పాటు కావటం, అలాగే ఉమ్మడి కూటమి తరఫున అభ్యర్థులు కూడా 175 అసెంబ్లీ స్థానాలకి అలాగే 25 ఎంపీ స్థానాలకు కూడా ఫైనలైజ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి భీమిలి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే జనసేన భాజపా సపోర్ట్ చేసిన అభ్యర్థిగా నేను అనౌన్స్ అయిన తర్వాత ప్రత్యేకంగా రూరల్ ప్రాంతంలో ఆనందపురం కానీ, పద్మనాభం కానివ్వండి, లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి, 3 మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు, మీలాంటి వాళ్ళు మాకు కావాలి, మేమందరం కూడా పార్టీలో చేరతాం, మీకు మద్దతుగా ఉంటామని చెప్పని గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం. 2014లో కూడా హైయెస్ట్ మెజారిటీ మండలం. ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక 3 సర్పంచులు, అలాగే 200 మంది పైగా వార్డు మెంబర్లు కానీ, ఎక్స్ సర్పంచులు కానీ, లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ, లేకపోతే కీలకమైన వ్యక్తులు రావడం జరిగింది. వీళ్ళతో పాటు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ త్వరలోనే మండలం టూర్ పెట్టుకోబోతా ఉన్నాం. ఆ మండలం టూర్ పెట్టుకున్నప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ గ్రామంలో నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోని అందరి పెద్దల సమక్షంలో ఆ జాయినింగ్స్ కూడా చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త సువర్ణాధ్యాయం. ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి